దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనలో యథార్థత ఉండాలి. యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. ఆయన మనతో ఉండదగిన యథార్థతను మనలో పెట్టి మనలను పుట్టించాడు. అయితే మనము వివిధమైన తంత్రాలను కల్పించుకొని మన యథార్థతను విడిచిపెట్టేయడం వలన ఆయన మనకు తోడుగా ఉండలేకపోతున్నాడు. అయితే యథార్థతను కలిగిన వారు చెడుతనానికి చోటివ్వక యథార్థంగా జీవించడం వలన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుడు వారితో ఉన్నందువలన వారి మార్గం కూడా రాజ్యమార్గంగా ఉంటుంది. వీరు ఏది అడిగినా ఉత్తమమైనవే అడుగుతారు కనుక వీళ్ళు చేసే ప్రార్థన ఆయనకు ఆనందకరంగా ఉంటుంది. వీరు ఇతరుల ఎడల దయను కలిగి ఉంటారు కనుక వీరన్నిటా వర్ధిల్లుతారు. బానిసగా అమ్ముడుపోయిన యోసేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ ప్రాంతమంతా వర్ధిల్లడాన్ని గమనించిన వారు ఏమి గ్రహించారంటే, ఇతనికి దేవుడు తోడుగా ఉన్నందువలన మేము వర్ధిల్లుతున్నామని గ్రహించాడు. దేవుడు తోడుగా ఉంటే ఇలాగే ఉంటుంది. ప్రార్థన. తండ్రి, యథార్థతను మాలో తిరిగి పుట్టించి దానిని స్థిరపరచమని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.